వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం 45 మూవీ రివ్యూ చూద్దాం. 45 వచ్చేసి ఈ మధ్య థియేటర్లో రిలీజ్ అయింది. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. ఇప్పుడు 45 మూవీ విషయానికి వస్తే, ఈ మూవీకి 45 అనే పేరు ఎందుకు పెట్టారు ఏంటి, ప్రతి ఒక్కటి 45 అని చూపిస్తారు. హీరో వచ్చేసి ఇద్దరు వచ్చేసి ఇందులో ముగ్గురు హీరోలు ఉంటారు. ఉపేంద్ర ప్లస్ శివరాజ్ కుమార్ వచ్చేసి సెకండ్ హాఫ్లో వస్తాడు. ఇంకో అతను వచ్చేసి ఇంకా కంపెనీలో పనిచేస్తుంటాడు. తను వచ్చేసి స్టార్టింగ్లో ఈ 45 ఎందుకు కొట్టారంటే, ఇక 45 సెకండ్స్ అని 45 డేస్లో ఉపేంద్ర తను చంపేస్తాడని చెప్పి, తను ఎందుకు చంపేస్తాడు ఏంటి ఆమె మూవీలో చూడండి. ఇక్కడ వచ్చేసి తను ఆఫీస్కి వెళ్తుంటే ఒక డాగ్ని యాక్సిడెంట్ చేస్తాడు. అప్పుడు డాగ్ చనిపోవడం, డాగ్ని పట్టుకోకుండా వెళ్ళడం, వాటి గురించి ఏమైంది ఏంటి అది స్టోరీ. ఈ స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో తను వచ్చేసి ఉపేంద్ర 45 డేస్లో తనని చంపేస్తాడని బెదిరేయడం, ఇక్కడ హీరో వచ్చేసి తనకు ప్రతి క్షణం భయం కావడం. సెకండ్ హాఫ్లో వచ్చేసి శివరాజ్ కుమార్ వస్తాడు. తను వచ్చినాక బాగుంటుంది స్టోరీ. తను వచ్చేసి ఉపేంద్ర అటాక్ చేస్తుంటే ఇతను వచ్చేసి హెల్ప్ చేయడం, అలా ఉంటుంది స్టోరీ. మొత్తం డైరెక్షన్ అయితే బాగానే తీశారు. విజువల్ గ్రాఫిక్స్ బాగుంటాయి, క్లైమాక్స్ గ్రాఫిక్స్ బాగుంటాయి. క్లైమాక్స్లో శివరాజ్ కుమార్ వచ్చేసి 9 రూపాయలు 10 మందిని తీసుకురావడం, సేమ్ అలాగా. ఆ ఫైట్ సీన్స్ అన్ని గ్రాఫిక్స్ బాగా తీశారు. ఉపేంద్ర ఆర్మీ ప్లస్ విలా ఆర్మీ, గన్ షాట్స్, గన్స్, ఉపేంద్ర అది బైక్లో గన్స్తో రావడం అది బాగుంటుంది ఫస్ట్ హాఫ్లో. క్లైమాక్స్ అయితే ఇక బాగుంటుంది. క్లైమాక్స్ అయితే శివరాజ్ కుమార్ ఫైట్స్ బాగుంటాయి. ఉపేంద్ర యాక్టింగ్ బాగానే ఉంటుంది, పర్లేదు. వెరైటీగా తీశారు మూవీ అయితే, డిఫరెంట్గా ఉంటుంది. రొటీన్ మూవీ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ యమదూతల గురించి, గరుడ పురాణం గురించి, వాటి గురించి కొంచెం ఇచ్చారు స్టోరీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ. ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3 out of 5 వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.